ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ సార్. హలోమ్మా. సార్, మనుషులకి అద్దు అలుపు లేకుండా పోతుందా అనిపిస్తుంది. ఎందుకంటే కోపం, ఫ్రస్ట్రేషన్, కరెక్ట్. భర్త భార్యను చంపుకోవడం, భార్య భర్తను చంపుకోవడం, పిల్లల్ని చంపుకోవడం, అసలు ఎటెళ్తుందో సమాజం. యాంగర్ ఇష్యూస్ కంట్రోల్లోనే ఉండట్లేదు. ఫ్రస్ట్రేషన్ అనాలా, దాన్ని ఏమనాలి, అంటే వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడానికి చంపడం ఏంటి సార్? అంతకన్నా అన్యాయం ఏదైనా ఉందా? కుక్కర్లు వేసి ముక్కలు ముక్కలు చేసి పెట్టే కేసులు కూడా మనం చూసాం. ఫ్రిడ్జ్ లో పెట్టిన కేసులు కూడా. అంతకన్నా పరాకాష్ట ఉంటుందా? ఎందుకు వస్తుంది అంతగానం యాంగర్ ఇష్యూస్? నిజంగా ఏమంటారు, మనిషిని తినేసుకునే వేళ వచ్చేస్తుందేమో అనిపిస్తా ఉంది. కోపం అనేది ఒక భావం. ఓకే, ఆనందం, సంతోషం, ఏడుపు, బాధ, బెంగ, ఇలా అయితే అది కోపం కూడా ఒక ఇమోషన్. కానీ లాస్ట్ 2 decades లో చూసుకుంటే ప్రత్యేకంగా సోషల్ మీడియా అడ్వాన్సెస్, మొబైల్ ఫోన్ యాక్సెసిబిలిటీ, ఈజీ మొబైల్ ఫోన్ దొరకటం, అవి దీనికి కోపానికి కారణం అవుతారంటే నేను వస్తాను, ఆ పాయింట్కి వస్తాను. మిగతా ఇమోషన్స్తో పోల్చుకుంటే కోపం ఇమోషన్ బాగా పెరిగిపోయింది ప్రజల్లో, మనుషుల్లో. పేషెన్స్, ఓకే, మీరు చెప్పినవి కొన్ని ఎక్స్ట్రీమ్ థింగ్స్ మీరు చెప్తున్నారు, చంపుకోటాలు, ఆ కంట్రోల్ లేకుండా, అవి కూడా ఇంపల్సివ్ థింకింగ్. కానీ అక్కడ బలమైనటువంటి మానసికపరమైన అంశాలు కానీ, లేదంటే పర్సనాలిటీ, వ్యక్తిత్వంలో భయంకరమైనటువంటి లోపాలు కానీ ఉండటం వల్ల జరిగేటటువంటి సంఘటన. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇలాంటి అంశాలు ఏవైతే, రోడ్డు మీద పోయి ట్రాఫిక్లో వచ్చే గొడవలు, ఇంట్లో చీటికి మాటికి చిరాకు పట్టడం, కోపాలు, ఎవరైనా ఏదైనా అడ్వైజ్ ఇచ్చినా కూడా, అరే బాబు ఇలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి సలహా ఇచ్చినా కూడా సలహాని క్రిటిసిజం కింద చూసేటటువంటి పరిస్థితులు. ఓకే, వెక్కిరింపు కింద, ప్రతిదీ కంపారిజన్, వెక్కిరింపు కింద, రన్నింగ్ కామెంటరీ కింద చూసేటటువంటి. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి సహజ సిద్ధంగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం. అరే వాడికి ముక్కు మీద కోపం ఉంటుందిరా బాబు, ఏమన్నా భయం. వాస్తవానికి కోపం అనేటటువంటిది బయటకు కనిపించే లక్షణమే కానీ, ఆ కోపం విపరీతంగా వచ్చేటటువంటి వాళ్ళ వ్యక్తిత్వంలో కూడా లోపం ఉంటుంది అన్నమాట. రకరకాల లోపాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఏదో సాధించలేకపోయారు జీవితంలో అనేటటువంటి ఒక నెగిటివ్ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆర్ నెగిటివ్ కాంప్లెక్స్. లేదంటే పక్క వాళ్ళు వాళ్ళకంటే ముందున్నారు అనేటటువంటి ఒక భావం. లేదంటే నేను ఏది చేసినా కూడా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను కాబట్టి అందరూ నన్ను చిల్లరగా చూస్తున్నారు, నేను ఐఎమ్ ఏ ఫెయిలియర్ అనుకున్నప్పుడైనా కోపం వస్తుంది. నెంబర్ 4 ఏంటంటే విపరీతమైనటువంటి సెల్ఫ్ కాంప్లెక్స్, ఈగో కాంప్లెక్స్. నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నేనే నలుగురికి చెప్పేవాడిని, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను తప్పు చేయను, తప్పు చేస్తే కూడా సహించను, ఈగో కాంప్లెక్స్. 5వది ఏంటంటే కనుక, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒక కోపోద్రకులు అయినటువంటి ఒక వాతావరణంలో పిల్లల్ని పెంచేటటువంటి వాతావరణం ఉంటే, యూజువల్గా అంటూ ఉంటారు, ఏమో మీ అబ్బాయికి ఇంత కోపం అంటే కనుక, అవును సార్ వీళ్ళ నాన్నకు కూడా అదే కోపం ఉందని అంటారు. అంటారు. అంటే తల్లిదండ్రులు కోపాన్ని పిల్లలకు పంచిస్తారా? కాదు, పెరిగినటువంటి వాతావరణం. అంటే కొన్ని ఇష్యూస్ వాళ్ళకు అనుకున్నట్టుగానే జరగాలి. సో అటువంటి సందర్భాల్లో ఏంటంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారు కానీ, వాళ్ళ తల్లిదండ్రి కానీ ప్రతి అంశంలో హైపర్ డిసిప్లిన్, హైపర్ క్రమశిక్షణలో పెట్టేటటువంటి క్రమంలో విపరీతమైనటువంటి కోపం చూపెట్టడం, కొట్టడం, స్ట్రిక్ట్ వాతావరణం, తిట్టడం. మరి మీరు అనుకుంటా ఉంటారు, మరి అలా అనుకున్నప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని అలా పెంచకుండా ఉండాలి కదండి. పెంచే వాతావరణం అంటే ఉండాలి అనేటటువంటి వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉన్నా కూడా, ఆ విధంగా నా పిల్లల్ని, నా భార్యని నేను అలా చేయకూడదు అనే ఆలోచన ఉన్నా కూడా, అక్కడ దగ్గర ఒక 23 years పాటు అదే వాతావరణంలో పెరిగేటప్పటికి కుడి చేత్తో రాయటం అనేది ఎలాగైతే అలవాటుగా ఉంటుందో, కొన్ని సందర్భాలకి, కొన్ని మనుషులకి, కొన్ని సిచ్యువేషన్స్కి, కొన్ని మాటల తీరుకి ఆ రియాక్షన్ అనేది అలవాటు అయిపోతుంది. సో వాళ్ళు ఎంతైతే కనుక గతం గురించి ఆలోచిస్తూ ఒక సెల్ఫ్ కంట్రోల్ మెకానిజంలో వెళ్దాం అనుకున్నా కూడా కంట్రోల్ చేయలేరు. ప్రతి చిన్న అంశానికి సున్నితంగా విశ్లేషించి పట్టించుకునే మనస్తత్వాలు, ప్రతి అంశం పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా మేము అనుకున్నట్టుగానే ఉండాలి అనే వ్యక్తిత్వాలు, నేను వాళ్ళకి మర్యాద ఇస్తున్నాను కాబట్టి, వాళ్ళకి నేను చాలా బాగా చూసుకుంటున్నాను కాబట్టి నన్ను కూడా అదే విధంగా వాళ్ళు చూసుకునేటటువంటి విధంగా ఉండాలి అనే ఆలోచన ఉండేటటువంటి వాళ్ళు, నాకు అన్నీ తెలుసు, నేను అన్నిటిలోనే నేనే ముందున్నాను అనేటటువంటి వ్యక్తిత్వాలు కానీ, లేదా ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, పిల్లలు అనేవాళ్ళు ఇంతవరకే ఉండాలి, అన్ని మాట్లాడే హక్కులు, ప్రవర్తించేటటువంటి హక్కులు, నియమ నిబద్ధతలు పెట్టేవాడు మగాడు ఒకడే అనేటటువంటి ఆలోచన శైలితో కూడినటువంటి వాళ్ళు, వీళ్ళకి సహజంగా కోపం అనేటటువంటిది విపరీతంగా వస్తూ ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువైనా, అంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకున్నా కోపం వస్తుంది, తక్కువగా ఊహించుకున్నా కూడా వాళ్ళు ఎంతైతే ఉన్నారో అంతవరకే ఊహించుకో. ఇదమ్మా డిప్రెషన్, యాంగ్జైటీ. చాలా మంది అనుకుంటారు
డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒక మూలలో కూర్చుని బాధపడుతూ ఏడుస్తూ బెంగపడతారు. నో, నో, నాట్ నెసెసరీ. నాట్ నెసెసరీ. విపరీతంగా కోపంగా వచ్చి ప్రతిదానికి చిట్టపట్టలాడేటటువంటి వ్యక్తిత్వాల్లో కూడా లోపల ఒక డిప్రెషన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది అనమాట. అదేంటి సార్ ఏడవాలి కదా సార్, వాళ్ళు బాధపడాలి కదా అంటే కాదు. దే కెన్ బి హ్యాపీ చాబ్ ఆల్సో టు లుక్ అవుటర్ లుక్ నవ్వుతూ బయట మామూలుగా కామన్ గా ఉంటారు, అంతర్మదనం పడుతూ ఉంటారు, లోపల మదనం పడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ లోపల ఉండేటటువంటి డిప్రెషన్ ఏంటంటే రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటది వాళ్ళు. నువ్వెందుకు ఇలా ఉన్నావు, వాళ్ళు నిన్నెందుకు ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళు అలా అలా అనవలసిన అవసరం లేదు కదా, నేను తక్కువగా చూస్తున్నారేమో, నువ్వు ఫెయిలియర్ అంటున్నారేమో. ఇలాగా ఆ డిప్రెషన్ అనేటటువంటి ఒక వ్యాధి అంతర్గతంగా లోపల చాలా ప్రశ్నలను సంధిస్తూ ఉంటుంది. ఆ సంధించేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు పెరుగుతూ ఉంటాయి, ప్రశ్నలు పెరుగుతూ ఉంటాయి, సమాధానాలు దొరకవు. సో ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త ఎక్కడెక్కడో చూపెడుతూ ఉంటారు. సో వాళ్ళ వ్యక్తిత్వంలో డిప్రెషన్ ఉన్నా కూడా కోపం రావచ్చు. ఇంకొకటి యాంగ్జైటీ అంటే ఏమంటామమ్మా, ఆతృత, కంగారు పట్టడం, ఎక్కువగా ఆలోచించటం, తొందర పట్టడం, వీటిని యాంగ్జైటీ అంటాం. దీంట్లో యాంగర్, ఏ ఫర్ యాంగ్జైటీ, ఏ ఫర్ యాంగర్ అందులో ఉంటది. ఎందుకు నేను కంగారు పడుతున్నాను, బస్సుకి టైం అవుతుంది, ట్రైన్కి టైం అవుతుంది అనేది నా భార్య పిల్లలకి నేను చెప్తున్నాను, వాళ్ళు వినట్లేదు, వాళ్ళు కూల్గానే ఉన్నారు. ఎన్నో సందర్భాలు నేను అలా కంగారు పడ్డాను, వాళ్ళని కంగారు పెట్టాను, ఎప్పుడు కూడా టైంకి వెళ్ళాము, కానీ వాళ్ళు వినట్లేదు, వినిపించుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేది నాకు కోపం. సో కంగారు పడేటటువంటిది అతిగా ఆలోచించే మనస్తత్వాలు, చిన్న వాటికి కూడా ఎక్కువగా ఊహించుకునేటటువంటి మనస్తత్వాలు, అభద్రతని ఎక్కువగా తీసుకుని, ఇన్సెక్యూరిటీస్ ఎక్కువగా తీసుకునేటటువంటి వాళ్ళకి కూడా యాంగర్ అనేటటువంటిది ఒక ఇష్యూ ఉంటుంది. సో నేను ఏం చెప్పబోతున్నాను అంటే కనుక, యాంగర్ని, కోపాన్ని కేవలం ఒక లక్షణంగా తీసుకోవద్దు. దాంతోపాటు చాలా అంశాలు ఉంటాయి, చాలా వ్యక్తిత్వాలు ఉంటాయి, చాలా వ్యవహారాలు ఉంటాయి. పరాకాష్ఠ ఉన్నప్పుడు దాన్ని పరిశీలించాలంటారు అంతే. సో చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి కోపం వస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ ఎక్కి, అమ్మో వాడికి కోపం ఎక్కువ, వాడిని అవాయిడ్ చేయండి, వాడి దగ్గరికి వెళ్ళొద్దు, అమ్మో అమ్మాయికి కోపం ఎక్కువ, వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. అలా చేయటం వల్ల, వాళ్ళని అవాయిడ్ చేయటం వల్ల, లేదంటే వాళ్ళని ఐసోలేట్ చేయటం వల్ల, లేదంటే ఈ లక్షణం చూపెట్టి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవటం వల్ల వాళ్ళ కోపాన్ని ఇంకా పెంపొందించినటువంటి వాళ్ళే అవుతారు, కానీ తగ్గించినటువంటి వాళ్ళు ఎవరు. సార్ మీకు దగ్గరికి వచ్చిన ఇట్లా ఈ పరాకా స్టేజ్ యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండేది, ఒక కేసు అయితే డిస్క్రైబ్ చేయగలిగితే, అండ్ ఎంతవరకు వాళ్ళని మాడిఫై చేయగలిగారు? అసలు చాలా కామన్ గా మనకు వచ్చేటట్టు 1-2 కేసులు కాదమ్మా, వస్తువుల మీద కోపం చూపెట్టేటటువంటి కేసెస్ మనకు రోజు ఒక 10-12 వస్తూ ఉంటాయి. అంటే చేతిలో ల్యాప్టాప్ ఉందా, ఏ మొబైల్ ఉందా, ఏమి చూసుకోరు, గాజు ప్లేట్ ఉందా, ఏమి చూసుకోరు, ఇసురు కొట్టడమే. అదే విధంగా ఏంటంటే చిన్నవాటికి పెద్దవాటికి, పిల్లల మీద, భార్య మీద కానీ, భార్య భర్త మీద కూడా చేసుకున్నటువంటి సంఘటనల సందర్భాలు చాలా ఉన్నాయి. కోపం వచ్చేటటువంటి వ్యక్తి సహజంగా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు చాలా అయిష్టంగా వస్తారు. తీసుకొచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వైఫ్ కానీ పిల్లలు కానీ, ఏమంటే కొద్దిగా వేరే కారణాలు చెప్పి తీసుకొస్తూ ఉంటారు. తలనొప్పో, కాలు నొప్పో, లేదంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్. కానీ వాళ్ళు తీసుకొచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి కారణం కోపం. నీకు కోపం ఎక్కువైంది, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు అంటే ఎవరు రారు. అదే కదా, మరి అసలే నాకు కోపం ఎక్కువ అనుకుంటే నువ్వు నన్ను ఇప్పుడు ఈ విధంగా చూపెడితే సో రాదు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే డాక్టర్తో మాట్లాడినప్పుడు ఆ మాట్లాడే విధానం కానీ, ఆ పద్ధతులను కానీ డాక్టర్ని కూడా కోపం వచ్చే పరిస్థితికి తీసుకెళ్తూ ఉంటాం. అసహనం. కానీ ఇందాక నేను చెప్పాను కదమ్మా, కోపం పడేటటువంటి వాళ్ళని దూరం పెట్టడము, వాళ్ళని అంటరాని వాళ్ళని కానీ ముట్టరాని వాళ్ళుగా చూడటము, వాళ్ళు ఎదురుగుంటా ఫ్రీగా లేకపోతే వాళ్ళ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాక్టర్ చేసేటటువంటిది ఏంటంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు వాళ్ళకి. క్రియేట్ చేసి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. రండి కూర్చోండి, పర్లేదండి, అదే ఉంది ఇది. సో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే, ఒక కోపానికి సంబంధించినటువంటి ఒక క్లినిక్లో మనం చేసేటటువంటిది ఏంటంటే, నాకు నీ కోపం వల్ల నాకేం ప్రాబ్లం లేదు, అది కాదు ఇష్యూ అని చెప్పి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ మనం తీసుకోగలగటం. ఆ తర్వాత ఆ కోపానికి ఉన్నటువంటి అండర్లైన్ కారణాలు వెతికి పట్టుకోవటం. చిన్నప్పటి నుంచా, మధ్యలోన, ఉద్యోగం వల్ల, భార్య వల్ల, పిల్లల వల్ల, డబ్బు వల్ల మనకు కారణం తెలుస్తుంది. ఆ కారణాన్ని సరిదిద్దుతాం. కోపం ఉన్న వ్యక్తికి నీ కోపం తగ్గిస్తాను కూర్చో అంటే లెగిసి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఏంటంటే అండర్లైన్ కాజెస్ అనేది కనిపెట్టడంలోనే దాని ప్రధానమైనటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టార్గెట్ అదే ఉంటుంది. ఓకే, సో దీనికి మనకి ట్రీట్మెంట్స్ లైక్ థెరపీస్ లోనా సార్, లేకపోతే మెడిసిన్ రూపంలో ఉంటుంది? రైట్.
రెండు ఉంటాయమ్మా. ఎందుకంటే డిప్రెషన్, యాంగ్జైటీలో కూడా కోపాలు వస్తూ ఉంటాయి అని ఎందుకు చెప్పాను. చిన్నటి నుంచి పెరిగినటువంటి వాతావరణం వల్ల కోపాలు వస్తాయి, భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి మిస్అండర్స్టాండింగ్ వల్ల కోపాలు వస్తాయి. అండ్ నేను చెప్పేది ఏంటంటే అది ఒక డిజీజ్ స్థాయికి, ఒక డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియా వల్ల వచ్చేటటువంటి కోపం అయితే కనుక మెడికల్ మేనేజ్మెంట్, లేదు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం వల్ల అంటే కనుక దాని కౌన్సిలింగ్ థెరపీ. ఇదిగో నువ్వు ఇది చూసావు, ఇది విన్నావు, ఇది ఆలోచించావు కాబట్టి ఇలా రియాక్ట్ అవుతున్నా. వాళ్ళకి నువ్వు కోపం ద్వారా గుచ్చేటటువంటి ముళ్ళు నీకు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది, ఈ విధంగా మాట్లాడి, ఈ విధంగా వస్తువులు పగలగట్టి, ఈ విధంగా కొట్టేటటువంటి వ్యక్తి మీ ఎదురుగుంటా నిలబడితే కనుక మీకు ఎలా ఉంటుందో అనేటటువంటి పాయింట్ బేసిస్ మీద కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అదే విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నాం, అక్కడ ఏంటంటే ట్రిగర్ పాయింట్స్ కరెక్ట్ చేస్తాం అనమాట. ఆవిడ కూడా ఏంటంటే నెమ్మదిగా మాట్లాడినా కూడా రెచ్చగొట్టేటటువంటి మాట్లాడుతూ ఉంటది. అతనికి ఇంకెక్కడ కోపం రాదు, ఆఫీస్లో గీఫీస్లో ఎక్కడ రాదు, ఓన్లీ ఇంట్లోనే వస్తాడు. అప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ కరెక్షన్ కౌన్సిలింగ్ అంటాం, సిసిసి, కమ్యూనికేషన్ కరెక్ట్ అండ్ కౌన్సిలింగ్. అమ్మ అతను కోపం కాదు, అతను కోపం అని చెప్పి నువ్వు ఇక్కడ కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళిపోవటం కాదు, నువ్వు కూర్చో, ఈ మాటలు అతనికి నచ్చట్లేదు, ఈ పద్ధతులు అతను నచ్చట్లేదు, అతను 3 అడుగులు నీ వైపు వస్తాడు, నువ్వు 4 అడుగులు అతని వైపు వెళ్ళు అన్నటువంటి కౌన్సిలింగ్. సో కోపానికి చక్కటి మెడికల్ ట్రీట్మెంట్ ఉందమ్మా, లేటెస్ట్ అడ్వాన్సెస్ బట్టి. అదే విధంగా కౌన్సిలింగ్ కూడా ఉంది. ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత విచిత్ర విడ్డూరం ఏంటో తెలుసా, ఏ వ్యక్తి అయితే కనుక అయిష్టంగా వచ్చి కోపం గురించి అక్కడ కూర్చున్నారో హీ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కంటే అతను కోపం రిజాల్వ్ అయిపోవటం వల్ల, అతను ఆలోచన శైలి మలుపు తిరగటం వల్ల అప్పుడు వరకు ఎంజాయ్ చేయనటువంటి ఒక ప్రపంచాన్ని ఆ వ్యక్తి ఆ రోజు నుంచి ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. అది కోపానికి సంబంధించిన ట్రీట్మెంట్ లో ఉన్న అద్భుతం. సో ప్రపంచంలో చాలా ప్రశ్నలకి చాలా సమాధానాలు ఉన్నాయి అబ్బా, అవి మీ దగ్గర దొరికిపోతే ఇహ ప్రాబ్లమే లేదు. లేదంటే మీరు అర్థం చేసుకొని మాట్లాడే వాళ్ళని ఇదిగో ఇలాంటి వాళ్ళ రూపంలో, మీకు హెల్ప్ చేసే వాళ్ళ రూపంలో ఉంటారు కాబట్టి ఇన్ టైంలో దొరికి పట్టుకోవడమే సమస్య. అంతే కదా సార్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.